హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన టీ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఓరియో బిస్కెట్స్తో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లోనే ఈజీగా తయారీ విధానం చూసేద్దామనండి. ఇక్కడ మీకు చూస్తున్నారా, 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను, 10 రూపీస్వి. సో ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి. ఈ బిస్కెట్స్ని చక్కగా కట్ చేసేసుకొని ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి మనం తీసుకున్న 3 ప్యాకెట్స్ బిస్కెట్స్ అన్నింటినీ కూడా బౌల్లోకి వేసేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా అన్ని బిస్కెట్స్ బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బిస్కెట్ మధ్యలో ఉన్న క్రీమ్ని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం బిస్కెట్స్ అన్నింటినీ కూడా తీసేసుకొని ఇలా క్రీమ్ సపరేట్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ కూడా తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మనం తీసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని చక్కగా మెత్తని పౌడర్ కింద చేసుకోవాలండి. నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పౌడర్ మొత్తాన్ని కూడా ఇందాక మన బౌల్లోకి వేసేసుకోండి. ఇలా మెత్తని పౌడర్ కింద చేసేసుకొని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత స్పూన్తో మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా చక్కగా బేకింగ్ పౌడర్ బిస్కెట్స్ పౌడర్స్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ పిండిని మనం మామూలుగా కేక్ మిక్స్ని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను తీసుకున్న 3 బిస్కెట్స్కి నాకు టీ గ్లాస్తో 2 గ్లాసుల పాలైతే కరెక్ట్గా సరిపోయాయండి. సో ముందు ఒక గ్లాస్ అయితే యాడ్ చేసేసాను, చూస్తున్నారు కదా. మరొక గ్లాస్ పాలైతే యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇందాక మనం క్రీమ్ని సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ని ఇందులోకి వేసేసుకోండి. సో మీరు క్రీమ్ని యాడ్ చేయకుండా షుగర్ యాడ్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ అదే క్రీమ్ మొత్తం అంతా మెల్ట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీరు ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో కేక్ టిన్ని తీసుకొని ఈ విధంగా చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకొని దాని కింద కేక్ కవర్ని అయితే వేసేసానండి. ఈ విధంగా కేక్ కవర్ని యాడ్ చేసిన తర్వాత కేక్ టిన్లోకి మనం ప్రిపేర్ చేసిన ఓరియో కేక్ మిక్స్ని అంతా వేసేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ ఉంటే పోవడానికి. ట్యాప్ చేసిన తర్వాత ముందుగానే ఇలాంటి ఒక మందపాటి గంజుని ఫ్రీ హీట్ చేసి పెట్టేసుకొని అందులోకి మధ్యలో స్టాండ్ పెట్టేసుకొని కేక్ టిన్ని పెట్టేసుకొని మినిమం ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు కేక్ని అయితే బేక్ చేసేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నైఫ్తో ఈ విధంగా గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లండి. సో మన కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తింపేసుకొని పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పైన ప్లేట్ పెట్టేసుకొని తిరగవేసుకుంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, వావ్, చాలా బాగా వచ్చిందండి అంటుకోకుండా. చూస్తున్నారు కదా, ఓరియో బిస్కెట్స్తో ఓరియో కేక్ అయితే రెడీ అయిపోయింది. సాఫ్ట్గా స్పాంజీగా అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకి స్నాక్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంట్లోనే ఈజీగా ఓరియో కేక్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.